మనము ఎవరికైనా దానం చేస్తే బయటికి చెప్పుకోకూడదు అంటారు. దానం చేస్తే చెప్పుకోకూడదేమో, కానీ సహాయం చేస్తే మాత్రం మనము తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే సహాయం తీసుకున్న వాళ్ళు చెప్పుకుంటారో లేదో అది మనకు తెలీదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలని అంటున్నా అంటే, ఈరోజు మనం ఒకరికి సహాయం చేస్తే చక్కగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని సేఫ్ అవుతారు. రేపొద్దున విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. నేను నా ప్రాబ్లంను నేనే సొంతంగా సాల్వ్ చేసుకున్నా అని చెప్తారు. సహాయం చేసిన మనిషికి ప్రేమ ఉన్నంత వరకు బాధ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి మీద ప్రేమ పోతుందో, సహాయం చేసిన మనిషికి ఎంత బాధ ఉంటుందో అది నేను అనుభవించాను. బట్ ఈ మధ్య నా కళ్ళారా చూసిన ఒక మనిషి చేసిన సహాయం వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నామని చెప్పుకోకపోవడము, వాళ్ళకు చేయించుకున్నోడికి బాధ లేదు, చేసినోడికి లేదు, కానీ నాకు బాధగా ఉంది. ఎందుకంటే కళ్ళారా చూసాం కదండి, వీళ్ళ సహాయంతో వీళ్ళు ఎలా బతికారు అనేది. అంటే పిల్లలు పెరిగి పెద్దగా అవ్వడం అన్నీ కూడా నా కళ్ళారా చూశానండి. సో అది విన్నందుకు చాలా మనసుకి కష్టం అనిపించింది. అందుకు మా పిల్లలకు చెప్పిన, ఎప్పుడైనా సరే ఎవరికైనా సహాయం చేస్తే ఇంకో వ్యక్తి చెవిన వేసి పెట్టండి. నేను పలానా వాళ్ళకు పలానా సహాయం చేశాను, తప్పు లేదు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు చెప్పుకోకపోయినా బయటికి వీళ్ళ ద్వారా బయటికి వస్తుంది, ఆ రోజు మాకు చెప్పినారని. ఎవ్వరికి చెప్పుకోకుండా నీ కుటుంబంలో నువ్వు సహాయం చేస్తే నా కుటుంబానికి చేసిన సహాయం ఏం బయటికి చెప్పనక్కర్లా అనుకోకండి, చెప్పండి. లేదంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. నేను కూడా చెప్పే వరకు సహాయం చేసినాను పలానా వాళ్ళకని నేను చెప్పే వరకు మూడో వ్యక్తికి తెలియలేదు, తీసుకున్న వాళ్ళు చెప్పలేదు పలానా వాళ్ళ సహాయంతో నేను ఇలా. చాలామంది ఇప్పటికి కూడా జీవితం, మా ఆయనని నేను చూశాను, ఎంత బాగా చెప్తాడండి, నాకు పలానా వాళ్ళు సహాయం చేయటం వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను, నలుగురు నాకు అన్నం పెట్టడం వల్ల అందరి ఇళ్ళల్లో తిని నేను ఎంజాయ్ చేశాను అనేసి. ఎవరినైనా గెస్ట్ను మా ఆయన బాగా చూసుకుంటాడనమాట. నా పెళ్ళైన కొత్తలో ఇంతమంది గెస్ట్లు వస్తుంటే మా ఆయన అనేవాడు, నేను అందరి ఇళ్ళల్లో తిన్నాను. సో ఇప్పుడు నా ఇంట్లో అందరికీ పెడుతుంటే నాకు ఆనందం వేసింది. అలా అందరు ఉండరండి. ఇంకోటి ఏంటంటే, దయచేసి లైఫ్లో మేము కింది నుండి పైకి వచ్చినామని చెప్పడం నామోషి కాదు, చెప్పుకోండి చక్కగా. అలా మనకు ఒకవేళ మన బంధువులు ఎవరైనా వచ్చి నువ్వు ఒకప్పుడు అట్లా కష్టపడినావు ఇప్పుడు బాగున్నావంటే అది నామోషిగా అనుకోకండి, పొగుడుతున్నారు అనుకోండి. నువ్వు ఒక టైంలో ఎలా ఉంటివి ఈరోజు ఎలా ఉన్నావు అని. అది డబ్బులు ఉన్నోన్ని అంటే ఇన్సల్ట్ కావచ్చు, కానీ కింద నుండి పైకి వచ్చినోన్ని అంటే అది ఎప్పుడు ఇన్సల్ట్ కాదు. నేను ఒకసారి చక్కగా బాగా ఉన్న వాళ్ళను కింద నుండి పైకి వచ్చిన వాళ్ళని ప్రశంసిస్తే కోపం వచ్చింది వాళ్ళకి.